హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు? టీ, కాఫీలు తాగారా? నాదైతే ఇంట్లో పనైతే ఇంకా కంప్లీట్ కాలేదు. పూజ అయితే కంప్లీట్ అయింది. ఈరోజు సోమవారం కదా! పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నిన్న నైట్ అయితే వర్షం పడింది కాబట్టి ఇంట్లో చాలా పని ఉందండి. మొత్తము గాలి, దుమారము, వర్షము ఇదంతా క్లీన్ చేసేసరికి నైట్ అయితే క్లీన్ చేసుకున్నాను. అయినా కూడా మళ్ళీ కూడా పొద్దున లేసి మళ్ళా ఊడ్చుకొని, తుడుచుకొని మళ్ళీ క్లీన్ చేసుకునేసరికి అయితే ఈ టైం అయిందండి. ఇప్పుడైతే వంట చేస్తున్నాను. ఈరోజైతే సొరకాయ పప్పు అయితే వేస్తున్నాను. రైస్ అయితే పెట్టేసానండి. అన్నమైతే ఉడికేసింది. నేనైతే అన్నము ఎప్పుడు కూడా వంచనండి. అసలకే వంచను. అన్నం ఆడికాడికే పెడతాను. కొత్త బియ్యం అయితేనే వంచుతాను. ఫస్ట్ అయితే అయిపోయింది. డబ్బాలో వేసుకోవడానికైతే తీసుకుంటున్నాను. ఎప్పుడు కూడా పసుపు అయితే ఒక కిలో ఎప్పుడు కేజీ అయితే పట్టించుకొచ్చుకుంటాను పసుపు. కేజీ పట్టించుకొచ్చుకొని ఒక డబ్బాలో అయితే వేసుకొని ప్యాకెట్ పసుపు అయితే వాడను. ఎప్పుడు కూడా అది పసుపు పట్టించుకొని ఒక డబ్బాలో వేసుకొని అవసరమైనంత ఇట్లా పోపు డబ్బాలో అయితే వేసుకుంటాను. ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటాను. అన్ని డబ్బాలు స్టోర్ చేసే డబ్బాలన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఒకటి తీస్తే 4 పడుతున్నాయి. ఇవేమో ఎల్లిగడ్డలు, మనం పండించిన ఎల్లిగడ్డలు. నేనైతే ప్రతిరోజు అన్నంలో ఒకటి అన్నం తినేటప్పుడైతే ఒకటైతే అది పొట్టు తీసుకొని, అంటే మొత్తం పొట్టు తీయను. కొంచెం మీద మీద ఇట్లా నలుపుకొని చిన్న రోల్లో దంచుకొని ఫస్ట్ అయితే అన్నం ముద్దలైతే తింటాను. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తమ్మ వాళ్ళైతే పండించారు. అత్తమ్మ నాకు కొన్ని ఎల్లిపాయలు కావాలంటే మా అత్తమ్మ అయితే ఇచ్చింది. ఇప్పుడైతే సొరకాయ అయితే అండుతున్నాను. ఈరోజు సోమవారం కదా, ఫాస్టింగ్ అండి. సొరకాయ వక్కలైతే అమ్మలైతే కట్ చేసి పెట్టింది. అన్ని ఆడిస్తే కట్ చేసి పెట్టామంటే నేను బియ్యం కడిగే వరకు అయితే కట్ చేసి పెట్టింది. ఇందులో పప్పు అయితే వేయాలి. ఉత్త సొరకాయ అయితే తినరు మా వాళ్ళు. పోపు డబ్బుతోటి పని అయిపోయింది కదా. రాత్రి వర్షం కొట్టింది. ఫుల్ వర్షం అండి. గాలి, దుమారము. మాకు ఇటు చుట్టూ గోడ లేదు కాబట్టి మొత్తం ఆ గాలికి మస్తు ఆ ఆకులు, చెత్త, చెదారము, వర్షానికి మొత్తం ఇల్లంతా బయట అయితే నిండిపోయిందండి. ఇంట్లో అసలు డోర్స్ పెట్టున్నా కూడా ఇంట్లోకి కూడా కొంచెం సందుంటే కిటికీల నుంచి వెళ్ళి తలుపుల నుంచి సందుంటే మొత్తం ఘోరంగా ఇల్లు కూడా నిండిపోయింది. పొద్దున నైట్ ఇల్లంతా తుడుచుకొని, ఊడ్చుకొని చేసేసరికి అయితే ఈ టైం అయింది. లేకపోతే ఇంకా కొంచెం పని తీరేది. అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదా! బ్లౌజులైతే ఇంకొకటి సగం దారం అయితే అయిపోయింది. అదైతే అక్కడనే పెండింగ్ పెట్టిన. వాళ్ళైతే ఫోను చేసిర్రు. ఆ బ్లౌజ్ అయితే ఆయనతో ఇప్పుడు కుట్టి వాళ్ళకైతే ఇవ్వాలి. వాళ్ళకైతే 9 ఇప్పుడు ఫోను చేస్తే కనీసం ఒక 10 గంటల వరకైనా ఇస్తానని చెప్పాను. తొందర అన్నం వండుతున్నాను. అందుకే అన్నం వండేసి కూర పొయ్యి మీద ఏసేసి మిషన్ కాడికైతే వెళ్తాను. పెసరపప్పు ఎప్పుడు పెసర్లు తెచ్చుకొని ఇసురుకుంటాము. కానీ ఈసారి అయితే పెసర్లు అయిపోయాయి కాబట్టి షాప్‌లోకెళ్ళైతే పప్పయితే తీసుకొచ్చిండు మా ఆయన. ఈ పప్పయితే కడిగేస్తాను నేను. షాప్‌లో తెచ్చిన పప్పు కడిగి వేస్తాను. అంటే ఒక చేత్తోటి ఫోన్ పట్టుకున్నాను. ఒక చేత్తోటైతే వీడియో తీస్తున్నాను. ఒక చేత్తోటి పని చేస్తున్నాను. ఇప్పుడు ఈ కూర పొయ్యి మీదేసి కొంచెం టీ పెట్టుకొనైతే తాగుతాను. ఎందుకనంటే ఆ బ్లౌజ్ కుట్టేది ఉంది గదా! ఆ బ్లౌజ్‌లో మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాక అన్నం తింటాను. అది వరకైతే టీ తాగుదామని టీ అయితే పెట్టుకుంటానిప్పుడు. మొత్తం అంటారు. ఈ కిటికీ ఉంది చూడండి. ఈ కిటికీలు డోర్‌లేసినా కూడా స్టవ్ బండ ఇవన్నీ కూడా సన్నగా దుమ్మైతే నిండిపోయింది. స్టవ్ అయితే పొద్దున లేసి కడిగేశాను. ఆహ్, ఇవన్నీ పనులు చేసేసరికి ఈ టైం అయిందండి. అమ్ములు కొంచెం కాళ్ళు నొప్పి అయింది అని చెప్పాను కదా! అయినా అమ్ములు పొద్దున పని చేయదండి. ఈవినింగే చేస్తది. పొద్దున అన్ని పనులు నేనే చేసుకోవాలి. పప్పు వేసుకున్నాను. కొన్ని గూడా వాటర్ గూడా యాడ్ చేసుకున్నాను. హై ఫ్లేమ్‌లో పెట్టి మూతైతే పెట్టుకుంటున్నాను. టీ పెట్టుకోవడానికి కొంచెం పాలైతే పోస్తున్నాను. నా మందమే పిల్లలు తాగన్నారు. ఒక స్పూన్ వరకైతే చాపత్త, కొంచెం చాపత్త ఎక్కువగా ఉంటేనే ఇష్టం. టీ అనేది నాకు తెల్లగా ఉంటే ఇష్టం ఉండది. కొంచెం కలర్, టీ అంటే టీ కలర్ లెక్కనే ఉండాలి. కొంచెం చక్కెర అయితే వేసుకుంటున్నాను. ఆహ్, రైస్ అయితే అయిపోయింది. చూసారా? రైస్ ఉడికేస్తుంది. టీ అయితే చిన్నగా పెట్టాను. పప్పు పెద్దగా పెట్టాను. చూసుకుంటూ ఉంటాను. ఆహ్, ఇంకా మా వాకిలి. ఇదంతా వాకిలి ఊడ్చుకునేసరికైతే పొద్దున చాలా టైం పట్టింది. ఇదంతా కూడా మస్తు చెత్త, ఇదంతా టైం పట్టింది. బోలన్నీ సారీ, మర్చిపోయాను. బట్టలు చూడండి. బట్టలు గూడా పొద్దున్నే పిండేసుకున్నాను. ఇవన్నీ నేను బట్టలు పిండేసే టైం వరకైతే మా ఆయన స్నానం చేస్తుంటే నేను చేసినా గానీ మా పిల్లలు ఇంకా చేయలేదు. పిల్లలే అట్లనే ఉన్నాయి. పిల్లలను చూసుకుంటూ ఉంటే మన పని అక్కడనే స్టాప్ అయిపోతుందని వాళ్ళైతే విండలేదు. రేపు పిండేస్తాను. ఆ బట్టలైతే పిండేస్తాను. ఇప్పుడైతే ఆరాయనండి. టీ తాగాక ఫస్ట్ మిషన్ కుట్టేసి ఆ బ్లౌజ్ కంప్లీట్ చేయాలి. బ్లౌజ్ కంప్లీట్ చేసేసి వాళ్ళకిచ్చేసినంక తర్వాత అసలు దారపురీలు అయిపోయింది. తెమ్మని చెప్పాను. ఇంకా దారపురీలు రాలేదు. అంతవరకు మరి టీ తాగేసినాక బట్టలు ఆరేసుడే అయితది కావచ్చు నాకు తెలిసి. ఈ పనులన్నీ ఇలా ఉంటాయండి.
మీ పనులు ఎక్కడి దాకా అయ్యాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున లేచిన నుంచే ఎన్ని పనులు చేసుకుంటేనే ఇంట్లో ఆడవాళ్ళకైతే పని తీరినట్టుంటుంది. ప్లస్ ఏంటంటే వాటర్ తాగుకుంటూ పని చేస్తాను నేను. ఎప్పుడు కూడా వాటర్ నింపుకొని వాటర్ తాగుకుంటూ పని చేస్తాను. చెమటలు చూసారా? పైన రేకులే కదా! రేకుల షెడ్ కదా! పైన బయట ఎండ గూడా కొడుతుంది. మాకు ఎదురుంగా వస్తుంది ఎండ. టీ అయితే మసులుతుంది. అల్లం మర్చిపోయినా అసలు. అల్లం అయిపోయింది. మొన్న మార్కెట్‌లో తెమ్మల్లా మర్చిపోయినా. ఎప్పుడు కూడా మార్కెట్‌లో అల్లం తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని టీలో అయితే వేసుకుంటాము. ఎండ అయితే చూసారా? ఫస్ట్ మెయిన్ ఎదురుంగానే మాకు ఎండ కొడుతుంది. మా మెయిన్ దర్వాజాకిలా ఎండైతే ఇలా కొడుతూనే ఉంటుంది. కిచెన్‌లోకైతే ఫుల్‌గా వస్తుంది. బోర్ల పైన చూసారా? టీ అయితే మసులుతుంది ఇగ. కొంచెం టీ తాగేసాక కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది. పప్పు కూడా ఉడుకుతుంది. కొంచెం కలబెట్టేసి టీ మసులుతుంది. బ్లౌజ్ చూపిస్తా. బ్లౌజులు కుట్టాలని చెప్పాను కదా! ఇదేనండి హాఫ్ ఆఫ్ బ్లౌజ్. హ్యాండ్స్ కుట్టేసాను. హ్యాండ్స్ కట్ చేసి పెట్టి కుట్టేసాను. వీటికి స్టిచ్చింగ్ అతికేయాలి. బాడీకి ఇవి అతికేయాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇందులోనే సార్ దీనికి హ్యాండ్స్ అతికేసి సైడ్ జాయింట్స్ అయితే వేయాలి. ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయాలి. ఈ బ్లౌజ్ ఒకటి ఇది. ఇది కంప్లీట్ చేశాను. దీనికి హెమ్మింగ్స్ హుక్స్‌లేయాలి. ఇవి కంప్లీట్ చేశాక ఇంకా వేరే స్టిచ్చింగ్ చేసే బ్లౌజులైతే ఉన్నాయి. అవి స్టిచ్చింగ్ చేయాలి ఈరోజు. ఫస్ట్ టీ అయితే తాగాలి. టీ పోసుకుందాం. హాఫ్ వరకు తాగుతాను. అంత తాగను. సమ్మర్ గదా! కొంచెం పప్పు ఉడుకుతుంది. చిన్నగా సిమ్‌లో పెట్టేసుకొని ఉడకబెట్టి టీ తాగుదాం. టీ తాగాను. టీ తాగేసి జుట్టయితే వేసుకున్నాను. తలస్నానం చేశాను కదా! ఇవరిదాకా తలకైతే టవల్ చుట్టుకున్నాను కదా! జుట్టేసుకున్నాను. ఈ పప్పు అయితే ఇంకా కొంచెం ఉడకాలి. ఇందులో మెంతి జీలకర్ర పిండి అయితే వేసేసాను. ఎల్లిపాయలు కూడా వేసేసాను. చిన్నగా సిమ్‌లో పెట్టుకుంటాను. అంతలోపు అయితే బట్టలు ఎండేసుకుందాము. బట్టలు ఎండేసుకుంటే తొందరగా ఆరుతాయి. ఇంట్లో బట్టలు బోళ్ళు అయితే బాగా ఉంటాయి. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికేసింది. పప్పు పని చేసుకొని మిషన్ కాడికి అయితే పోదాం. ఇంట్లో బయట పని అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం. వంట, బట్టలు, బోళ్ళు అన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. తినేవాళ్ళు తింటారు. మన పని మనం కంప్లీట్ చేసుకుందాం. డోర్ పెట్టేస్తే అయిపోతుంది. కిచెన్ బయట ఉంటుంది కదా! మిషన్ స్టార్ట్ చేద్దాము. ఈ 2 బ్లౌజులు అర్జెంట్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేసినాక అన్నం తినేసి ఇంకా వేరే బ్లౌజులు అయితే చూద్దాం. ఓకే. మిషన్ కాడికి వెళ్ళేసరికి బాబు ఉండి మమ్మీ నాకు అన్నం పెట్టవా అని అయితే మా బాబు అయితే అడిగాడు. అట్లే మమ్మీ నాకు కూడా అన్నం పెట్టేసే అని నా బేబీ అడిగాడు. ఇప్పటికి అన్నం అయితే పెడుతున్నాను. వాళ్ళకి అన్నం పెట్టేస్తే నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది.
టైం పని తీరి నేను మిషన్ ఎక్కుదామనేసరికి పిల్లలు మమ్మీ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అంటే మనకు తల్లి ప్రాణం అయితే ఊరుకోదు కదా. టమాటా చట్నీ అయితే అత్తమ్మ మొన్న పెట్టింది, చట్నీ వేసుకొని కూర వేసుకురా మమ్మీ అని పిల్లలు అన్నారు. ఈ పప్పుకు సొరకాయ పప్పు అయినా ఏ పప్పు అయినా సరే కాంబినేషన్గా మంచి చట్నీ ఉంటే బాగుంటుంది. ఒక ఫోను చేతిలో ఫోను ఇట్లా పెట్టుకుందాము చేతితోటి, ఇంకొకటి అయితే ఈ చేతితోటి అయితే పట్టుకుంటున్నాను. పిల్లలకైతే అన్నం అయితే పెట్టేస్తాను, తింటున్నారు. వాటర్ తీసుకొచ్చి ఇచ్చేస్తే నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. వాటర్ జగ్ ఇక్కడనే ఉంది. ఫ్రిడ్జ్లో వాటర్ అయితే తాగమండి, రంజాన్ వాటరే తాగుతాము. అన్నం పెట్టేశాక నీళ్ళు పెట్టేస్తే పని కంప్లీట్ అయిపోతుంది. మిషన్ మీద అయితే ఇవరిదాకా కూర్చొని కుట్టేశానండి. హేమింగ్స్ కూడా చేశాను. బ్లౌజులు హేమింగ్స్ అయిపోయాయి, ఉక్సులు అయిపోయాయి, బ్లౌజులు ఇప్పుడైతే వాళ్ళకి ఇచ్చేయాలి. అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదా, ఉక్సులు కూడా కంప్లీట్ చేశాను, ఉక్సులు కూడా వేసుకున్నాను. దీనికైతే ఇది నిన్ననే కుట్టేశాను బ్లౌజు, ఉక్సులను హేమింగ్స్ మాత్రమే వీటికి. ఇది ఒకటి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేశాను. హ్యాండ్స్ వేయాలని చెప్పాను కదా, హ్యాండ్స్ అయితే వేసేసాను. ఉక్సులు కూడా అయిపోయాయి, పంపకం కూడా వేసేసాను. వాళ్ళకైతే బ్లౌజులు అయితే ఫోన్ చేశాను, వాళ్ళైతే వస్తుందట, వాళ్ళకి ఇచ్చేస్తే అయితే నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 2 బ్లౌజులు ఉన్నాయి, ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా, ఇవైతే అర్జెంట్ బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను. రేపు ఇప్పుడు ఈ రోజు 2 బ్లౌజులు ఉన్నాయని చెప్పాను కదా, ఆ బ్లౌజులు రేపు వాళ్ళకి అర్జెంట్. ఎల్లుండి అయితే వాళ్ళకైతే పండుగ ఉంది, దుర్గమ్మ పండుగ చేసుకుంటారు వాళ్ళు, రేపు వస్తా అన్నారు. ఇప్పుడు ఆ 2 బ్లౌజులు కూడా కంప్లీట్ చేసేస్తే పని అయితే ఊరైతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ 2 బ్లౌజులు అయితే కుడతాను. ఓకేనా. టైం అయితే 5:25 అయితే అవుతుంది. ఇప్పుడే మిషన్ మించలు అయితే లేసాను. ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ మొత్తం పూర్తి అవ్వలేదు. మొత్తము లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే జాయిన్ చేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ అయితే కుట్టేశాను. ఇంకా నెక్ కుట్టాలి, నెక్ పట్టి కుట్టాలి, హ్యాండ్స్ అయితే కుట్టాలి, ఇంకా ఉంది. హ్యాండ్స్ అయితే అతికిచ్చేసాను. ఇంకా కొంచెం ఆఫ్ అయింది, ఆఫ్ వర్క్ అయితే కంప్లీట్. ఆఫ్ కంటే కొంచెం ఎక్కువ అయింది, 75% అయింది, ఇంకా 25% ఉంది. చూసారా, మెషిన్ కుడితే ఇలా ఉంటుంది ఇంట్లో. ఇదేమో కట్ చేశాను. కట్ చేసిన ముక్కలన్నీ హడావిడిగా అయితే ఇక్కడైతే వేసుకున్నాను. తర్వాత ఊడ్చుకోసని చిన్న చిన్న ముక్కలు మిగిలి అయితే అందులో పెట్టుకుంటాను. అది ఎక్కువ తక్కువ సేపట్లకు వాటికి వీటికి పెద్ద పట్టికలు ఇట్లా వేసుకోవచ్చని ఎక్కువ క్లాత్ ఉంటే ఆ కవర్లో అయితే వేసుకుంటాను. చీర కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ అయితే అక్కడ వేసాను, ఎక్కువగా ఉంది. ఇప్పుడు కుట్టిన బ్లౌజులు అయితే ఇవ్వండి, ఇవాళ కుట్టిన బ్లౌజులు ఇవి 2 అయితే. ఇవి 2 ఎక్కడ ఎందుకు వేసానంటే, ఇట్లా కరెంటు పోయినప్పుడు నేనైతే చూసారా హేమింగ్స్ వేసుకుంటాను. హేమింగ్స్ వేసుకోవడానికి అయితే ఇడైతే పెట్టేశాను. మిషన్ కుట్టినప్పుడు కరెంటు పోతుంది, నేనైతే కరెంటు మోటార్నే యూజ్ చేస్తాను. కరెంటు పోయినప్పుడు ఇలా ఇక్కడనే కూర్చొని అయితే ఉక్సులు అయితే వేసుకుంటాను. అందుకని కుట్టిన బ్లౌజులు ఇక్కడే వేస్తాను. ఇదైతే కొలత బ్లౌజ్, ఇదేమో పైపింగ్ థ్రెడ్. ఈ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేయడానికి యూజ్ చేస్తాను, ప్లస్ డోరీ థ్రెడ్స్ తీయడానికి యూజ్ చేస్తాను. ఈ థ్రెడ్స్ డోరీస్ ఉంటాయి చూడండి, ఇవి నేను పైపింగ్ థ్రెడ్ తోటే తీస్తాను. ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దుకొని ఇల్లు వాకిలు అయితే ఊడ్చుకోవాలి. సాయంత్రం అయితే 5:25 అవుతుంది కదా. నార్మల్గా అయితే 5 గంటలకే వేస్తాను. మిషన్ మించెళ్ళి కొంచెము వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి, అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి కాబట్టి ఇవరిదాకా అయితే కుట్టేశాను. దారాలు కూడా ఇక్కడనే పెట్టుకుంటాను, మిషన్ మీదనే పెట్టుకుంటాను. ఈ బ్లౌజులన్నీ కుట్టిన బ్లౌజులన్నీ ఇక్కడ వేసుకుంటాను. ఇవన్నీ కుట్టిన బ్లౌజులు, చీరలు, ఇవన్నీ చీరల నుంచి కట్ చేసిన బ్లౌజులు, ఇవన్నీ కుట్టిన బ్లౌజులు, ఇవన్నీ ఇక్కడ వేసుకుంటా. తర్వాత సర్దుకుంటాను. ఈవినింగ్ పని స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఒక జగ్గులో వాటర్ అయితే నింపుకుంటాను. పొద్దున ఒక స్టీల్ జగ్ వాటర్ తాగుతాను, ఈవినింగ్ కూడా ఒక స్టీల్ జగ్ వాటర్ అయితే తాగుతాను. తాగుకుంటూ ఇంట్లో పని అయితే చేసుకుంటాను. ఇప్పుడు మిషన్ కాడి అవన్నీ బ్లౌజులు దారాలన్నీ సర్దుకున్నాను కదా, ఇప్పుడైతే ఇల్లు వాకిలు ఊడ్చుకుంటాడానికి వెళ్తున్నాను. అప్పుడైతే ఒక జగ్గు వాటర్ అయితే నింపి పెట్టుకుంటాను. వాటర్ తాగుకుంటూ పని అయితే చేస్తాను. కిచెన్లోకి అయితే వచ్చేసాను. రైస్ అయితే కొంచెం ఉంది, టీ పెట్టుకున్నాను. అప్పుడు
పాలు కూడా తెచ్చబెట్టాను. 4 గంటలకే వేసి టీ పెట్టుకుని పాలు అయితే తెచ్చబెట్టేస్తాను. కొంచెం పప్పు ఉంది, పప్పు అయితే వేడి చేసుకుంటాను. ఎప్పుడైనా సరే ప్రతిరోజు కూరలు అయితే వేడి చేసుకుంటానండి. ఏ కూరలైనా సరే చిన్నగా సిమ్లో పెట్టుకొని కర్రీస్ అయితే వేడి చేసుకుంటాను. ఎక్స్ట్రా బౌల్ అన్నీ బయట వేసుకుంటాను. అన్నీ బయట వేసుకొని తోముకోవాలి ఒకసారి. పొద్దున్న తోమిన బౌల్ ఉన్నాయి, ఇవైతే నీట్గా సర్దుకుంటాను. పొద్దున్న తోముకున్న బౌళ్ళు సాయంత్రం సర్దుకుంటాను. పప్పు పాలు అన్నీ అయితే ఊసి పెట్టుకున్నాను. పాలు అయితే తోడేసుకోవడానికి ఒక గిన్నెలో పోసుకున్నాను. స్టవ్ అయితే తుడుచుకుంటున్నాను. స్టవ్ ఈరోజు కడిగేసాను. ఎప్పుడైతే తుడుచుకుంటున్నాను, స్టవ్ తుడుచుకుని పప్పు అయితే గిన్నెలో వేసుకున్నాను. స్టవ్ బండ కూడా తుడుచుకొని ఇల్లు ఊడ్చుకుంటాను. ఎప్పుడు కూడా ప్రతిరోజు ఇలాగే చేస్తాను. పొద్దున సాయంత్రం స్టవ్ బండ తుడుచుకొని ఇల్లు అయితే ఊడ్చుకుంటాను. ఫస్ట్ బయట కిచెను ఇల్లు అన్నీ ఊడ్చుకున్నాక బోల్ అయితే తోముకుంటాను. చీకటి అయితే ఎక్కువ, చీకటి అయినాక ఇల్లు వాకిలి ఊడ్చుకోవద్దని మా అమ్మ ఎప్పుడూ అంటుంది, ఇప్పుడు కూడా అంటుంది. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే నేను ఇల్లు ఊడలేదని అనుకో, 4 గంటలకే ఇల్లు ఊడ్చుకోవాలి, ఇంత లేట్ చేయకూడదు, తొందరగా ఇల్లు ఊడ్చుకో అని చెప్తుంది. తొందరగా ఇల్లు ఊడ్చుకుంటారా? చీకటి ఎక్కువైంది అనుకోండి, 6 అయింది అనుకోండి, మనం ఎటైనా ఇల్లేసి వచ్చినా కూడా మా అత్తమ్మ అంటుంది చీకటి అయింది కదా, లైట్లు వేసే 6 అయింది, ఇల్లు ఊడవకూడదు అని అంటుంది మా అత్తమ్మ. అందుకనే కొంచెం నేను తొందరనే ఊడుస్తాను. ఈరోజు పని ఎక్కువగా ఉంది కాబట్టి 5:25కి లేచి పని చేస్తున్నాను కాబట్టి, లేకపోతే అంతకుముందు అయితే 4 గంటలకే లేచి ఇల్లు ఊడ్చేదాన్ని. నేను టైం చూసుకోలేదు అసలు. బోలు చూడండి, బోలు ఇన్ని అయ్యాయి. ఇలా అయితే ఊడ్చుకోవడానికి వెళ్తున్నాను. చిన్న చిన్న ముక్కలు అయితే ఎక్కువగా ఉంటాయి. మనం బ్లౌజ్ కట్ చేసినా కుట్టినా కూడా. బట్టలు అయితే 2 రోజులు ఏం మడత పెట్టలేదు. నిన్న వెండుకునే అయితే చీరడైతే అయిపోయి చూసారా, చీర నిండిపోయింది. అవైతే నెక్స్ట్ తర్వాత మడత పెడతాను. ఇప్పుడైతే ఇంట్లో పని కంప్లీట్ చేసుకున్నాక బట్టలు మడత పెట్టుకుంటాను. ఇల్లు ఊడ్చుకొని బోల్ తోముకొని డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాక బ్లౌజులు అయితే హేమింగ్ చేసేటివి ఉన్నాయి. బ్లౌజులు హేమింగ్ చేసుకొని మిగతా పని, బ్లౌజుల పని అయిపోయినాక మిగతా పని అయితే చేస్తాను. మిషన్ కుట్టే వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఇంత చెత్త అయితే వెళ్తుంది, ఇంకెక్కువనే వెళ్తుంది. నేను ఈరోజు ఒకటే బ్లౌజ్ కట్ చేశాను. నిన్న నైట్ కొన్ని కట్ చేసుకున్నాను, మొన్న నైట్ కొన్ని కట్ చేసుకున్నాను కాబట్టి కట్టింగ్ ముక్కలు అయితే ఎక్కువగా ఉంటాయి. అందుకని చెత్త ఎక్కువగా వెళ్తుంది. నేనైతే ఇవన్నీ ఎత్తుతున్నాను. నిన్న నైట్ అయితే మస్తు వర్షానికి మస్తు ఇంట్లో చెత్త బాగా వెళ్ళింది. నిన్న ఒక 2 టైమ్స్ ఊడ్చాను ఇల్లు గాలి దువారానికి. ఇల్లు వాకిలి ఊడ్చడం అయితే అయిపోయింది. ఇప్పుడు బోల్ తోమేయాలి. బోల్ తోమేసి నెక్స్ట్ ఏంటో వీడియో చూడండి, ఓకేనా? బయటకు అయితే వెళ్తున్నాను. ఇక్కడ మాట పైపు నీళ్ళు పట్టుకుంటాను. బకెట్లలో అన్ని తెల్ల నీళ్ళు పట్టుకొని బోల్ అయితే తోముకుంటాను. అట్లే కుడిదిలో నీళ్ళు కూడా పట్టుకుంటాను. బర్రెకు కుడిది వేస్తున్నా. ఒక బర్రె ఉంది మాకు, వాటర్ నింపి అందులో తవుడైతే వేస్తాను. కుడిదిలో నీళ్ళు పోసుకున్నాను కదా, కొంచెం కందిపట్టు ఉంటే కందిపట్టు అయితే వేసుకుంటున్నాను. బకెట్లో నీళ్ళు అయితే మొత్తం పట్టేసుకున్నాను. మోటార్ కొంచెం స్లోగా వస్తుంది. బకెట్లలో వేసుకుంటూ ఇక్కడనే తొందరగా బౌల్ అయితే తుమ్ముకున్నాను. బౌల్ కూడా తుమ్మడం అయిపోయింది. ఇదంతా నీట్గా కడుక్కొని బౌల్ ఇంట్లో పెట్టుకోవడం. అయ్యా కుడిది కూడా వేసాను బర్రెకు. ఈ పొట్టి ఇక్కడ పెడతా, మళ్ళీ రేపు బౌల్ ఇంట్లో పెట్టుకొని ఇంత పని అయితే బౌల్ ఇంట్లో పెట్టేసి ఇక్కడ కడుక్కొని మస్తు అయిపోతుంది.
మొత్తం నీట్గా చేపితోడు కడుక్కున్నాను. అంతే, బయట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇంట్లో పని డిన్నర్కి ప్రిపేర్ చేసి ఆయనతో బ్లౌజ్ అయితే కుట్టేయాలి. రాత్రికి బియ్యం అయితే కడుగుతున్నాను. చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ ఇక స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ ఉంది కదా, లేట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళకి రేపు ఇవ్వాలి. ఉక్సులు చేసేటివి ఉన్నాయి, హేమింగ్ చేసేటివి ఉన్నాయి కాబట్టి రైసే కడుగుతున్నానండి. ఇంట్లో ఏం ఎక్కువ వర్క్ లేనప్పుడైతే చపాతీ అయితే చేస్తాను కంపల్సరీ. కడిగి పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత అయితే పెట్టుకుంటాను. బియ్యం చెప్పుకున్నాను కదా, దగ్గర పోసి ఇప్పుడు కడుక్కుంటాను. కడిగి అయితే పెట్టుకుంటాను. బియ్యం కడిగి వాటర్ పోసి అయితే మూత పెట్టుకొని పెట్టుకుంటున్నాను. ఇంట్లో లైట్స్ వేద్దాం అనేసరికి కరెంట్ అయితే లేదు. మళ్ళీ ప్లస్ మిషన్ కుట్టుదామంటే కూడా కరెంట్ లేదు కాబట్టి టైం ఎందుకు వేస్ట్ చేయాలి. కుట్టిన బ్లౌజులు ఉన్నాయి కదా, హేమింగ్ చేసుకుంటానని బ్లౌజులను అయితే ఇప్పుడు బయటికి అయితే తీసుకొచ్చుకుంటున్నాను. బయట కూర్చొని హేమింగ్స్ అయితే చేసుకుంటున్నాను. దారాల డబ్బా ఉన్న కుట్టిన బ్లౌజులు, వాటర్ చెక్, వాటర్ తాగాలి కదా. సగం వర్క్ అయితే కంప్లీట్ చేశాను, ఇంకా సగం అయితే ఉన్నాయి. వాటర్ కంప్లీట్ చేసుకుంటూ హేమింగ్స్ ఉక్సులు అయితే వేసుకుంటారు. కరెంట్ వచ్చేంత వరకు బ్లౌజ్ హేమింగ్స్ అయితే చేసుకుంటాను. రైస్ పెట్టుకుంటూ బ్లౌజ్ అయితే కుడతాను. చిన్న సిమ్లో పెట్టి అన్నం అయితే అవుతుంది. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంతే. ఇప్పుడైతే ఏం పనులు పెట్టుకొని వీలుంటే బట్టలు మడత పెట్టుకుంటాను. బ్లౌజ్ కుట్టి హేమింగ్స్ అయిపోయాక, ఉక్సులు అయిపోయాక, లేకపోతే రేపు మడత పెట్టుకుంటాను.